హాయ్ ఫ్రెండ్స్, బడ్జెట్ 2025 ఫిబ్రవరి 1, 2025న ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్లో ఇన్కమ్ ట్యాక్స్ గురించి ప్రస్తావిస్తూ ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ 12 లక్షలుగా వివరించారు. 12 లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం లేదు అంటూనే 4 లక్షల నుంచి 8 లక్షల ఇన్కమ్ ఉన్న వాళ్ళు 5% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. 8 నుంచి 12 లక్షల లోపు ఇన్కమ్ ఉన్నవాళ్ళు 10% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. 12 లక్షల పైన ఇన్కమ్ ఉన్న వాళ్ళు 12 నుంచి 16 లక్షల ఇన్కమ్ ఉన్న వాళ్ళు 15% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. 16 నుంచి 20 లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళు 20% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. 20 నుంచి 24 లక్షల లోపు ఇన్కమ్ ఉన్నవాళ్ళు 25% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. 24 లక్షల పైన ఇన్కమ్ ఉన్నవాళ్ళు 30% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి అని చెప్పారు. మరి 12 లక్షల లిమిట్ అంటూ 12 లక్షల లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం లేదు అంటూనే మరి 4 లక్షల పై నుంచి స్లాబుల వారీగా ట్యాక్స్ పర్సంటేజ్ చెప్పుకుంటూ వచ్చారు అని చెప్పి చాలామంది డౌట్ వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ 12 లక్షల లిమిట్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి వర్తిస్తుంది. అందులో న్యూ ట్యాక్స్ రిజీమ్లో ఫైల్ చేస్తేనే ఈ 12 లక్షల లిమిట్ అనేది వర్తిస్తుంది. ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళకు ఈ 12 లక్షల లిమిట్ అనేది వర్తించదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ వార్షిక ఆదాయము 5 లక్షలు అనుకుందాం. ఇప్పుడు మీరు 12 లక్షల లోపు ఉన్నారు, ప్లస్ 4 నుంచి 8 లక్షల స్లాబ్లో 5% ట్యాక్స్ కట్టే స్లాబ్లో ఉన్నారు. ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా కట్టనవసరం లేదా డౌట్ వచ్చినప్పుడు బేసిక్ లిమిట్ ఇక్కడ 12 కాదు, బేసిక్ లిమిట్ ఈజ్ 4 lakhs. 0 to 4 lakhs ఇన్కమ్ ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం లేదు. 4 లక్షల నుంచి 8 లక్షల మధ్య ఆదాయం ఉన్నప్పుడు 5% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. ఇప్పుడు మీ ఆదాయం 5 లక్షలు అనుకున్నప్పుడు 4 నుంచి 8 లక్షల స్లాబ్లో ఉన్నారు, 5% ట్యాక్స్ రేట్లో ఉన్నారు. మరి ఇప్పుడు మీరు ట్యాక్స్ కట్టాలా? ఆ ₹1,00,000కి 5% ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి మీరు. కానీ ఇన్కమ్ ట్యాక్స్ సెక్షన్ 87A ప్రకారం మీరు కట్టాల్సిన ₹5,000 గవర్నమెంట్ మీకు రిబేట్ ఇస్తుంది. అంటే మీరు కట్టాల్సిన ₹5,000 ట్యాక్స్ని గవర్నమెంట్ కట్టనవసరం లేదు, రిబేట్ రూపంలో మీకు డిస్కౌంట్ రూపంలో ఇచ్చేస్తుంది, కట్టనవసరం లేదు. యాక్చువల్గా అయితే మీరు కట్టాలి. 1 lakh ఇన్కంలో ఆ పైన 1 lakh మీరు 5,000 కట్టాలి. అదే మీ ఇన్కమ్ 6 lakhs అయినప్పుడు 2 lakhs, 4 లక్షలు దాటి 2 లక్షలు ఉంది, ఆ 2 లక్షలకి 2/5 ₹10,000 మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. కానీ 12 లక్షల లోపు ఉన్నారు కాబట్టి ఆ ₹10,000 గవర్నమెంట్ మీకు రిబేట్ రూపంలో ఇచ్చేస్తుంది, డిస్కౌంట్ రూపంలో ఇచ్చేస్తుంది. అంటే మీరు కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ ఇన్కమ్ ₹13 లక్షల ఉంది అనుకుందాం. ఇప్పుడు మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎంత కట్టాలి? 12 లక్షలు దాటి 1 లక్షే ఉంది కాబట్టి ఆ ₹1,00,000కే కట్టాలా? 12 లక్షల లోపు మీకు రిబేట్ ఇస్తుంది కాబట్టి 12 లక్షల వరకు మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టనవసరం లేదా అనే డౌట్ వచ్చినప్పుడు బేసిక్ లిమిట్ ఈజ్ 4 lakhs అని అనుకున్నాం మనం. 4 లక్షల నుంచి 8 లక్షలకి, ఆ 4 లక్షలకి 5% మీరు ₹20,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. 8 నుంచి 12 లక్షలు 10% స్లాబ్, ఆ 4 లక్షలకి 4 10 40,000, 20 + 40 60,000 ప్లస్ 13 లక్షలు, ఆ 12 లక్షల పైన 1 లక్షకి 15% స్లాబ్ రేటు వర్తిస్తుంది. అంటే లక్షకి 15,000, 60,000 + 15,000 ₹75,000 మీరు కట్టవలసిందే ఇన్కమ్ ట్యాక్సు. 60,000 మీకు రిబేట్ రూపంలో గవర్నమెంట్ ఇవ్వదు. అంటే 12 లక్షలు దాటినప్పుడు మీ వార్షిక ఆదాయము 12 లక్షలు దాటి ఎంత ఉన్నా సరే మీరు ₹4,01,000 నుంచి మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టవలసిందే. గవర్నమెంట్ మీకు రిబేట్ రూపంలో ఏమీ ఇవ్వదు, సబ్సిడీ ఇవ్వదు. మీరు ₹4,01,000 నుంచి 13 లక్షలైనా 14 లక్షలైనా 15 లక్షలైనా ఆ స్లాబ్ రేటు ప్రకారం మీరు ఎంతైతే కట్టాలో అంత క్యాలిక్యులేట్ చేసి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టవలసిందే. కొంతమంది ఏమంటున్నారంటే 12,75,000 అంటున్నారు, అదేమిటి అనే డౌట్ వ్యక్తపరిచారు. 12,75,000 అనేది 75,000 అనేది
స్టాండర్డ్ డిడక్షన్ శాలరీడ్ ఎంప్లాయీస్కి మాత్రమే అది వర్తిస్తుంది. 75,000 రూపాయలు స్టాండర్డ్ డిడక్షన్ రూపంలో, అంటే 12 లక్షలు ప్లస్ 75,000 వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ 12,75,000 దాటిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి. అదర్ ఇన్కమ్, బిజినెస్ ఇన్కమ్, వేరే ఇన్కమ్ ఉన్న వాళ్ళకి ఆ స్టాండర్డ్ డిడక్షన్ అనేది వర్తించదు. శాలరీడ్ ఎంప్లాయీస్ మాత్రమే 12,75,000 లిమిట్. మిగిలిన వాళ్ళందరికీ కూడా 12 లక్షలకు మాత్రమే. అది కూడా న్యూ ట్యాక్స్ రిజీమ్లో ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసిన వాళ్ళకి మాత్రమే. ఓల్డ్ ట్యాక్స్ రిజీమ్ ఆప్ట్ చేసుకున్నప్పుడు ఈ 12 లక్షలు అనేది వర్తించదు. ఈ న్యూ ట్యాక్స్ రిజీమ్లో 12 లక్షలు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి వేరే ఎగ్జంప్షన్స్ ఏమీ ఉండవు. ఏటీసీ కానీ ఇలాంటివి, ఎల్ఐసీలు, పీపీఎఫ్లు, ఇలాంటి ఎగ్జంప్షన్స్ ఏమీ ఉండవు. అందరికీ అర్థమైందని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.